విరాట్ కోహ్లీ ఫిట్నెస్ గురించి అతని వికెట్ల మధ్య ఎంత వేగంగా ఉంటాడో అన్న సంగతి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 36 ఏళ్ల వయసులో కూడా ఇప్పటికీ సూపర్ ఫిట్నెస్‌తో గ్రౌండ్‌లో అద్భుతంగా 16 ఏళ్ల పిల్లాడిలాగా చెంగు చెంగున కదులుతూ ఉంటాడు. కోహ్లీ క్రీజ్‌లో ఉంటే మరొక ఎండ్‌లో ఉన్న బ్యాటర్ పరిగెత్తలేక చచ్చిపోవాల్సిందే. అయితే తాజాగా ఒక సంఘటన చోటు చేసుకుంది. దానిలో సూపర్ డూపర్ ట్విస్ట్ ఇచ్చాడు విరాట్ కోహ్లీ. ఈ ఫోటో చూస్తే మీకే సగానికి సగం క్లారిటీ వచ్చేస్తుంది. ఈరోజు డబుల్ హెడర్ మ్యాచ్‌లో మధ్యాహ్నం పంజాబ్ అలాగే బెంగుళూరు జట్లు తలపట్టాయి కదా! అయితే ఇక్కడ ఏమైంది అంటే పంజాబ్ మెయిన్ బౌలర్ హర్షదీప్ సింగ్ ఇన్నింగ్స్ మూడో ఓవర్ చివరి బంతికి ఆర్‌సీబీ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ మిడ్ వికెట్ దిశగా షాట్ కొట్టాడు. అయితే ఆ బాల్ ఆపేందుకు ఫీల్డర్ పాపం ఎంతో దూరం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి చివరి నిమిషంలో బాల్‌ను తన కాలితో బౌండరీ రోప్‌కి తగలకుండా చాలా చాకచక్యంగా ఆపడానికి ప్రయత్నించాడు. కానీ తను బ్యాలెన్స్ ఆపుకోలేక బౌండరీ లైన్ దాటి ముందుకు వెళ్ళిపోయాడు. వావ్! అద్భుతంగా సేవ్ చేశాడు అని అందరూ అనుకున్నారు. కానీ వికెట్ల మధ్య పడిక్కల్‌తో కలిసి విరాట్ కోహ్లీ చిరుతలాగా పరిగెట్టి ఏకంగా 4 పరుగులు రాకున్నాడు. సో, ఫీల్డర్ బాల్ బౌండరీకి పాకుండా ఆపినా కూడా లాభం లేకపోయింది. పాపం పడిక్కల్ కోహ్లీతో కలిసి పరిగెట్టలేక చాలా ఇబ్బంది పడ్డాడు. ఎందుకనంటే అప్పటికే పడిక్కల్ చాలా వేగంగా క్విక్ సింగిల్స్, డబుల్స్ తీస్తూ చాలా వేగంగా పరుగులు తీశాడు. అయితే కోహ్లీ వేగానికి అక్కడ ఉన్నవాళ్ళు ఎవ్వరైనా సరే 3 పరుగులతో ఆపేసేవాళ్ళు. కానీ అక్కడ కోహ్లీ ఆ పక్కన దేవదత్ ఉండడంతో ఇక చాలా వాయువేగంగా అంటే దాదాపుగా 30 కిలోమీటర్ల వేగంతో పరిగెట్టారనమాట. దాంతో అక్కడ 4 ఆపేసినా గూడా బౌలరు ఇక్కడ 4 పరుగులు తీసేశారు. ఇది క్రికెట్ చరిత్రలో చాలా అరుదుగా జరుగుతుంటుంది.